ఓన్లీ మీ చాట్ బాక్స్ లో మాత్రమే రిప్లై ఇవ్వండి అమ్మా. సో మీరు ఒకరు మ్యూట్ చేసి మాట్లాడినా అందరికి డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఆఫ్లైన్ అయితే అక్కడే ఏదైనా మీ డౌట్స్ కానీ మీరు కొంచెం ఏదైనా మాట్లాడినా డిస్టర్బెన్స్ వచ్చినా మాకు తెలిసేది. ఇప్పుడు ఒకరు మాట్లాడినా మొత్తం అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో కీర్తన మేడం వచ్చేసి మీకు ప్రాజెక్ట్ క్రియేషన్ వరకు కంప్లీట్ చేశారు కదా. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. ఓన్లీ మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్టెప్. సో ఒక ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. హలో హలో, am I audible? సో మీకు ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ కంప్లీట్ అయింది కదా. సో ప్రాజెక్ట్ క్రియేషన్ మరీ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేయమంటారా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ప్రాజెక్ట్ క్రియేషన్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా లేకపోతే మళ్ళీ ప్రాజెక్ట్ క్రియేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? No response from you. Am I audible? Please respond. Project creation. Next process. Okay. So I am creating one folder. So folder name as Django-Vignan. Okay. So in that folder, so here I am creating one command. Open one command prompt. I think madam already explained that madam. Okay. So here I am creating one project. So I'm taking so how to create a project. So first project creation. So all of you note it down. Project creation. సో ఇంకా చాలా మంది 3:30 అయినా వస్తున్నారు. సో టుమారో వచ్చేసి అందరూ 3:15 కల్లా ఉంటేనే నేను ఇన్వైట్ చేస్తాను, లేకపోతే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరిని నేను ఇన్వైట్ చేయను. ఓకేనా? సో ఎందుకంటే క్లాస్ చెప్పే మధ్యలో ఆ మెసేజ్ వస్తూనే ఉంటది, ఇన్వైట్ చేయండి అని. ఓకే. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఎగ్జాక్ట్ 3:15. సో ప్రాజెక్ట్ క్రియేషన్. So first open command prompt. So open command prompt cmd. Next step. So how to create a project. So ela create chestam project. So then use one command django-admin space start project, then project name. Okay, start project, then project name. So for example, like this. Example, django-admin, then start project, then project name. Suppose for example, I'm taking project name as student. Okay, then project name as student. Okay, next, after creation of project, we need to navigate project location. Okay, then using one command to navigate project location, project name location, using below command. Okay, then here cd change directory space
project name. So మీరు ఏదైతే తీసుకొని ఉంటారో ఆ project name. So for example, here we are taking project name as student. So same like this. Okay. Then after run the server. So after run the server, use below command. So if you want to run the server, Django server, we can use the one command. Okay. So manage.py run server. Okay. So మన ప్రాజెక్ట్ రిలేటెడ్ అండ్ మొత్తం ఏది ఇంటర్మీడియట్ గా వర్క్ అవుతుందంటే manage.py ఫైల్ వర్క్ అవుతుంది. ఓకేనా. దెన్ ఆఫ్టర్ ఫిఫ్త్ స్టెప్, గో టు ఫిఫ్త్ స్టెప్. సో కంపల్సరిగా మీరు కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే మీ ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్న వర్క్ షాప్ మేబీ మీ సిస్టమ్స్ అయితే బెటర్, కానీ మీ కాలేజ్ సిస్టమ్స్ లో అయితే ఆ సిస్టమ్స్ మేబీ మీరు చేంజ్ అవ్వచ్చు. సో ఆ డేటా మీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీరు నోట్బుక్ లో ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటే ఎక్కడైనా ఇలా ఇదే ప్రొసీజర్. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇఫ్ యూ వాంట్ టు సపోజ్ if you want to stop the server, ఒకవేళ సర్వర్ ని స్టాప్ చేయాలనుకోండి, if you want to stop the server, then just click on control C. Okay, keyboard lo control C. Okay, then browse again. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ని రన్ చేయాలనుకోండి, ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ URL as enter URL as localhost :8000, localhost :8000 as port number. Okay, this is the process to run the Django server. Okay, so here I'm taking one command prompt in ఎక్కడైతే మనం స్పెసిఫై చేస్తున్నామో ఆ పార్ట్ లో. Here I'm creating one project. So then Django -admin start project name as student. Okay, project name as students. Then after that navigate to project. So project name as student. So ఇప్పుడు ఏంటి చేంజ్ అయింది లొకేషన్. So change to student. Our project name as student. Okay, then ఇప్పుడు ఏం చేయాలి, మనము సర్వర్ ని రన్ చేయాలి. manage.py run server, manage.py run server. Okay, so this is our host, I mean address. Okay, so instead of this IP address we can use localhost. Okay, so directly మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే లోకల్ హోస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, సో అగైన్ go to browser, Chrome, then here సేమ్ ఇదే కాపీ చేసినా మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. URL ఉంది కదా. సో దిస్ ఇస్ ద IP address, this is the 8000 as port number. Then control C, control V. ఓకే, సో ఎప్పుడైతే మనకి జాంగో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది, ఇన్స్టాల్ అయింది అంటే ఈ పేజ్ మనకు వస్తుంది అనమాట. ఓకే, ఆల్ ఆఫ్ యూర్ గాట్ ఇట్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. Please respond in the chat box. All of you got it, or is there an error? Please respond, all of you. Okay, thank you.
Okay, till now clear? Okay, so instead of IP address, so I'm writing localhost. Localhost. Enter. Same page. Okay. Localhost wrong ఇచ్చింది. Localhost colon 8000. చూసారా? Localhost colon 8000. సో IP అడ్రస్ బదులు మనం localhost అయినా ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే. So this is our project. So completed the project creation. Then after, so where we have the project, ఎక్కడుంది project? ఇంకా అసలు లాగిన్ అవుతూనే ఉన్నారు మా. సో మీరు ఇలా లాగిన్ అవుతానే ఉంటే ఆల్రెడీ 340, ఇంకా 1 అవర్ లో మేము ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి? అట్లీస్ట్ 3:15 కైనా మీరు జాయిన్ అయి ఉండాలి. ఓకే, సో సేమ్ మన లొకేషన్ ఏంటి? django-vignan. ఓకే, ఇన్ దట్ ఫోల్డర్ we have a project student. So again student project, we have a files, init files. So init files వచ్చేసి ఏంటంటే మనకి init ఫైల్ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ గా వర్క్ అవుతుంది యూజర్ కి, ఐ మీన్ నెక్స్ట్ అడ్మిన్. ఓకే, సో నెక్స్ట్ సెట్టింగ్స్. సో మనము ఇందులో యాప్స్ అనేటివి డెవలప్ చేస్తాం. సో ఆ యాప్స్ అనేటివి ఇందులో సెట్టింగ్స్ లో ఏదైనా యాప్ కాన్ఫిగరేషన్స్ అని సెట్టింగ్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి యూఆర్ఎల్స్. సో ఆ యాప్ రన్ అవ్వాలంటే మనకంటే మన ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే ఒక యూఆర్ఎల్ ఉంటుంది కదా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్, సో యూఆర్ఎల్ లాగా మనం ఒకటి క్రియేట్ చేస్తాం. సో పాత్, సో ఆ పాత్ అన్ని యూఆర్ఎల్స్ లో ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా సమ్ నెట్వర్కింగ్ లో యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ DB. So if you want to work with database, so DB will be used. Okay, manage. This is the server. Each and every Django predefined packages all will be installed in manage.py. Okay. Okay. Then next, so we have a, so మనకి ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. సో మెనీ ఉన్నాయి. ఏంటి, మన జీమెయిల్ లాగిన్ చేస్తే ఇక్కడ చూడండి. సో యూట్యూబ్, ప్లే స్టోర్, జీమెయిల్, గూగుల్ మీట్, డ్రైవ్, క్యాలెండర్స్, కాంటాక్ట్స్, సో ఇవన్నీ కూడా ఆ గూగుల్ అనే ఒక ప్రాజెక్ట్ లో, ఐ మీన్, సో ఇవన్నీ కూడా సమ్ యాప్స్. ఓకేనా, సేమ్ లైక్ దిస్ ఇన్ దట్ ప్రాజెక్ట్ వి నీడ్ టు క్రియేట్ వన్ యాప్. సో స్టూడెంట్ అనేది ఒక ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ మనం నెంబర్ ఆఫ్ యాప్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద ప్రాజెక్ట్. సో all of you open Sublime Text. In that Sublime Text, so next go to file, open folder, again data. So my path na location like వెళ్తున్నా Django-vignan student. Just student అని క్లిక్ చేయండి, సెలెక్ట్ ఫోల్డర్. సో మనకి ఇది ప్రాజెక్ట్ అన్నమాట. ఓకేనా, స్టూడెంట్ అనే ప్రాజెక్ట్. సో ఇక్కడ మనము ఈ స్టూడెంట్ అనే ప్రాజెక్ట్ లో మనం ఒక యాప్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫైల్, Ctrl+V. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ అనే ప్రాజెక్ట్ లో మనం ఒక యాప్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ యూజర్ యాప్ క్రియేషన్. ఓకే, సో Sublime Text అనేది ఒక టెక్స్ట్ ఎడిటర్. సో ఇట్ ఈస్ ఏ యూజర్ ఫ్రెండ్లీ. And next, so how to open a project in Sublime Text. This is the file,
So click on file and open folder. Click on file, open folder. సో ఎక్కడైతే మన ప్రాజెక్ట్ ఉంటుందో సేమ్ ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి అంతే. ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద స్టూడెంట్ అని ఉంది కదా, సో అప్పుడు ఆ స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రెస్పాండ్. అందరికీ నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా? సార్ రెస్పాండ్ అవ్వండి. ఎస్. సో ఎవరికో ఒక స్టూడెంట్ కి విజిబుల్ అవ్వట్లేదు. మేబీ మీకు ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందేమో చూడండి. 5G6. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఫైల్, ఓపెన్ ఫోల్డర్, file, so file, open folder, we have a option open folder, then click on project, so ఎక్కడైతే ఉంటుందో మన ప్రాజెక్ట్, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? then after, so we have we are taking one file Django theory. so next step, next one వచ్చేసి user app creation. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? యూజర్ యాప్ క్రియేషన్. సో హౌ టు క్రియేట్ ఏ యూజర్ యాప్. ఓకేనా? సో ఏంటి, ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. నెక్స్ట్ స్టెప్ క్లోజ్ ద, ఒకవేళ సర్వర్ అనేది రన్ అవుతా ఉంటే క్లోజ్ ద ఆర్ స్టాప్ ది సర్వర్. ఒకవేళ రన్ అవుతూ ఉంటే సర్వర్ యూజింగ్ ఏం యూజ్ చేస్తాము? Ctrl+C. ఓకే, దెన్ ఓకే నెక్స్ట్ we have a command to create a app. okay, then django-admin space start app, start app name. so for example, django-admin start app, then app name. Suppose I am taking app name as demo అని తీసుకుంటున్నా. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకి 3 లైన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, నోట్ చేసుకున్నారా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. So user app creation, open command prompt, and if the server is running, then stop the server. Otherwise, then next enter this command to create the app, user app. Okay. ఏనా? నెక్స్ట్ సో ఇక్కడ వైల్ ఇప్పుడు ఏంటి, సర్వర్ అనేది రన్ అవుతుంది కాబట్టి కంట్రోల్ సి డైరెక్ట్ గా. సో ఎగ్జిట్ అయిపోతారు. స్టాప్ ద సర్వర్, కంట్రోల్ సి అట్ ఏ టైం ప్రెస్ చేయండి. ఓకే, దెన్ హియర్ we are creating one project, then django-admin next start app name as demo. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీ ప్రాజెక్ట్ లొకేషన్ లోకి వెళ్ళేసి డెమో అనే యాప్ డిస్ప్లే ఉంటుంది. డెమో అనే ఒక ఫోల్డర్ వచ్చి ఉంటుంది. డెమో వచ్చింది. ఆల్ ఆఫ్ యూర్ గాట్ ఇట్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్.
డెమో అంటే మనం ప్రాజెక్ట్ నేమ్ ఏ నేమ్ అయితే ఇచ్చింటామో ఆ నేమ్ తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి ఉంటది. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. No response. Remaining students, please respond, all of you. Only few of students are responded. Once more. Okay. So open command prompt. Aim ledu, open command prompt. Then stop the server. Enter this command. సో ఎప్పుడైతే కమాండ్ ఎంటర్ చేస్తారో మీరు ఈ డెమో అని తీసుకుంటాం కదా యాప్ నేమ్. సో ఆ నేమ్ తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయి ఉంటది. ఎక్కడ అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లో. ఓకే, గాట్ ఇట్? ఓకేనా? సో ఓపెన్ దట్ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ ఏ ఫైల్స్, రైట్? సో మైగ్రేషన్స్. ఈ మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ ఎక్కడ యూజ్ అవుతుందంటే డేటాబేస్ కనెక్షన్స్ అప్పుడు మనకి ఆటోమేటిక్ గా మన టేబుల్ క్రియేట్ చేస్తే ఆ టేబుల్లో ఫీల్డ్స్ అన్ని మైగ్రేషన్స్ లోకి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది డేటాబేస్ కనెక్షన్స్ అప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒక పైథాన్ ఫైల్. ఇది కూడా ఇంటర్ప్రిటర్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అడ్మిన్. సో ఈ అడ్మిన్ పేజ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఐ మీన్ మనం యూజర్ క్రియేట్ చేస్తారు కదా టేబుల్. సో ఆ టేబుల్స్ అన్ని మన అడ్మిన్ లో కాన్ఫిగరేషన్ చేస్తే ఈ అడ్మిన్ కూడా యాక్సెస్ చేస్తారు యూజర్ క్రియేట్ చేసిన టేబుల్స్. ఓకే, దెన్ యాప్స్. సో ఈ యాప్స్ ఏంటంటే యాప్ కాన్ఫిగరేషన్స్, ఏమైనా సెట్టింగ్స్ అలా చేంజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మోడల్స్. సో టేబుల్ క్రియేషన్ అంటున్నాను కదా, మనకి ఒక ఫామ్ కి ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఆ టేబుల్స్ అన్ని ఈ మోడల్స్ లో క్రియేట్ చేస్తారు. ఓకేనా? టెస్టింగ్. సో మనకి ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి కొన్ని యూనిట్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేటివి ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేసి టెస్టింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. వ్యూస్. సో ఇప్పుడు ఏదన్నా మీ ఐ మీన్ మీ ప్రాజెక్ట్ లో ఏదన్నా లాజికల్ ఇంప్లిమెంటేషన్ కావాలి అనుకుంటే వ్యూస్ లో రాస్తారు. ఓకేనా? వ్యూస్ లో లాజికల్ పార్ట్ అనేది రాస్తారు. ఓకేనా? సో దిస్ ఇస్ యూజర్ యాప్. సో యూజర్ యాప్ వల్ల యూసేజ్ వచ్చేసి ఇదే. ఓకేనా? మైగ్రేషన్స్ లో ఓన్లీ డేటాబేస్ కనెక్షన్ టేబుల్స్ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం యూజర్ క్రియేట్ చేసే టేబుల్స్ ని మనం అడ్మిన్ యాక్సెస్ చేయాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ గా మోడల్స్ యూజ్ అవుతాయి. సో మోడల్స్ అంటే టేబుల్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వ్యూస్ వచ్చేసి లాజిక్ ఇంప్లిమెంటేషన్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. సో వన్ బై వన్ మీకు ఐ మీన్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటే మీకు తెలుస్తుంది ఏం జరిగింది అక్కడ అని. ఓకే, ఓకే. సో నౌ సో ఇప్పుడు మనము ఇక్కడ బ్రౌజర్ లో URLs అనేవి ఎంటర్ చేస్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మీకు ఇస్తా ఉంటారు URLs. ఇట్లా ఏదైనా లోకల్ హోస్ట్ కోలన్ సంథింగ్ ఏంటన్నా IP అడ్రస్లు ఇలా ఇస్తా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ engineering.apshdc ఇలా కొన్ని URLs ఉంటాయి. సో అలాగా మనమే కొన్ని URLs ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ URL creation. Okay, dynamic URL creation. URLs క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో
So close the Sublime Text and again you open the project file, open folder, and again click on student. Now we got the project. Okay, demo. So ఫస్ట్ మనము ఈ యాప్ తో వర్క్ చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. మన యాప్ నేమ్ వచ్చేసి సెట్టింగ్స్ లో చేంజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాప్ నేమ్ షుడ్ బి configured for the settings.py. So where is the setting? ఎక్కడ ఉంటది settings.py అనేది? ప్రాజెక్ట్ అడ్మిన్ లో ఉంటది. ఓకే, ఇన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ స్టూడెంట్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? స్టూడెంట్. all of you open student folder. Okay, then here we have a settings.py. then click on it. సో ఈ settings.py లో మనకి ఆల్రెడీ ఇది ఫ్రేమ్వర్క్ కాబట్టి కొన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వచ్చింటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది కదా, settings.py లో ఇన్స్టాల్డ్ యాప్స్. ఓకేనా? సో ఆల్రెడీ మనకి ఈ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. సో వీటిని యాక్సెస్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ కాబట్టి కొన్ని ప్యాకేజెస్, మాడ్యూల్స్ అన్ని ఆల్రెడీ ఇన్బిల్ట్ గా కొన్ని ఉంటాయి. సో వాటిని మనం యాక్సెస్ చేసుకుంటాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఒక యాప్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఒక నేమ్ అనేది యాడ్ చేయాలి. సింగిల్ కోట్స్ లో నేమ్. మన యాప్ నేమ్ ఏంటి? డెమో. సో జస్ట్ డెమో, సింగిల్ కోట్స్ లో డెమో అని ఇచ్చేసి Ctrl+S. ఆఫ్టర్ క్లిక్ ఆన్ Ctrl+S. ఇన్స్టాల్డ్ యాప్స్ settings.py లో ఎక్కడ మనం ఈ యాప్ ని కాన్ఫిగర్ చేస్తామంటే ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది కదా, Ctrl+C. ఇక్కడ థియరీలో కూడా యాడ్ చేస్తాను ఇది. ఎక్కడ అంటే ఇన్స్టాల్డ్ యాప్స్ లో సింగిల్ కోట్స్ లో మన యాప్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ నేమ్ లో ఇచ్చేసి దెన్ కామా. ఓకే, కంప్లీటెడ్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే ఇది మీరు ఇన్స్టాల్డ్ యాప్స్ లో మన యాప్ ని యాడ్ చేయలేదు అనుకుంటే సో మన యాప్ వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా? ప్లీజ్ రెస్పాండ్. కంప్లీటెడ్. ఇన్స్టాల్డ్ యాప్స్. సో ఎక్కడుంది ఇన్స్టాల్డ్ యాప్స్? settings.py. సో కంపల్సరిగా మన యూజర్ యాప్ యొక్క సెట్టింగ్స్, కాన్ఫిగరేషన్స్ అన్ని మెయిన్ ప్రాజెక్ట్ లోనే చేయాలి. సో అప్పుడే రన్ అవుతుంది మన యాప్. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో ఇన్బిల్ట్ ప్యాకేజెస్, మాడ్యూల్స్ అన్ని కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్, మాడ్యూల్స్ అన్ని ఆల్రెడీ ఉంటాయి. సో వాటిని జస్ట్ మనం యాక్సెస్ చేసుకోవడం. దట్స్ ఇట్. ఓకే, సో డెమో. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ లో మనం యాప్ నేమ్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే నెక్స్ట్. సో మనకి ఈ యాప్ మన ప్రాజెక్ట్ మనకి రన్ అవ్వాలి కదా ఇక్కడ. సో మన ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే సో యూఆర్ఎల్స్ పాత్ అనేది స్పెసిఫై చేయాలి, పాత్ ఇవ్వాలి కదా. సో ఆల్రెడీ మనకి వచ్చేసి యాప్ నేమ్ అంటే ఏంటి అంటే ఈ అడ్మిన్ అని ఇస్తే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ localhost:/admin. localhost:/admin. సో ఇక్కడ ఇంకోటి మీకు ఇలా వచ్చింది, సైట్ కెనాట్ బి రీచ్. సో ఏంటి? సర్వర్ అనేది రన్ చేయలేదు. సో సర్వర్ ని రన్ చేయాలంటే కమాండ్ ఏంటి? manage.py run server. manage.py run server. సర్వర్ ని రన్ చేయాలి. సో సర్వర్ ని రన్ చేయాలంటే we have a command called
manage.py run server, then reload the page. సో మనకి ఈ పేజ్ అన్నది ఇలా వస్తుంది. ఆల్రెడీ ఒక పాత్ ఉంది URL లో చూడండి. సో ఈ పాత్ కి ఆల్రెడీ ఇది ఇన్బిల్ట్ గా వచ్చింది మనకి. ఓకేనా, ఈ పాత్. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలంటే మనమే URLs క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ అడ్మిన్ ఇచ్చాను. సో అడ్మిన్ కి రిలేటెడ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ చూడండి అంతే. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆల్ ఆఫ్ యూ క్రియేట్ అన్ URL, ఓన్ URLs మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో హౌ టు క్రియేట్? సో ఓపెన్ urls.py. సో urls.py అనేది ఎక్కడ ఉంది? స్టూడెంట్ ప్రాజెక్ట్ లో ఉంటది, మెయిన్ ప్రాజెక్ట్ లో మనం ఇస్తాం. ఓకేనా, లాజిక్ అనేది యాప్ లో రాస్తారు. ఓకే, urls.py. సో ఇక్కడ వచ్చేసి ఏమి ఇవ్వాలంటే పాత్ సింగిల్ కోట్స్, నేమ్ స్లాష్. సో ఇక్కడ ఒకవేళ ఏమైనా పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటే ఇలా పాస్ సింగిల్ కోట్స్ తర్వాత చెప్తాను అది. నెక్స్ట్, సో దీనికి రీడైరెక్ట్ అవుతాంది, మనకి డెమో అనేది ఓపెన్ అవుతాంది అంటే దీనికంటే ఒక లాజిక్ అనేది బ్యాక్ ఎండ్ లో ఉంటది కదా. సో ఆ బ్యాక్ ఎండ్ మొత్తం మనం ఎక్కడ రాస్తామంటే వ్యూస్ లో రాస్తాం, వ్యూస్ లాజిక్ అనేది. ఓకేనా, సో URLs థియరీ. సో ఇక్కడ ఏంటంటే వ్యూస్ డాట్ ఫంక్షన్ నేమ్. సో మనం ఇక్కడ అన్ని ఫంక్షన్స్ లోనే రాస్తాం. ఓకేనా, నెక్స్ట్ కామన్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు. సో ఏదైనా మన ఎక్కడైనా అంటే ఈ URL ని మనం ఎక్కడైనా యాక్సెస్ చేయాలి లింక్ అనుకుంటే ఈ నేమ్ ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తాం. ఓకేనా, ఓకే. సో ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని ఇవన్నీ కూడా ప్యాకేజ్ మాడ్యూల్స్ కాన్సెప్ట్ విన్నారు కదా. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా, సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ urls.py. సో urls.py అన్నది ఏంటి? మెయిన్ ప్రాజెక్ట్ లో ఉంది, కానీ మన వ్యూస్ అనేది ఎక్కడ ఉన్నాయి? పాత్ డెమోలో ఉంది. సో అంటే ఏంటి? డెమో అన్నది ఇక్కడ ఏంటి? ప్యాకేజ్, మాడ్యూల్ ఏంటి? వ్యూస్. సో దీన్ని ఇంపోర్ట్ చేయాలి ఫస్ట్ ఫ్రమ్. సో ఆఫ్టర్ దట్, సో ఇంతకంటే ముందు మనం ఏమి ఇంపోర్ట్ చేయాలి? సో ఫ్రమ్ యాప్ నేమ్ ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్. ఓకేనా, సో అంతే కదా. ఇక్కడ వ్యూస్ అని తీసుకుంటున్నాము, సో ఇక్కడ వ్యూస్ లోనే రాయాలి. సో ఏం యూజ్ చేయాలి ఇక్కడ? ఫస్ట్ వి నీడ్ టు ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్. ఎక్కడ నుంచి? ప్యాకేజ్ ఏంటి? డెమో. ఇంపోర్ట్ వ్యూస్. సో వ్యూసే కదా మాడ్యూల్ నేమ్, దెన్ వ్యూస్, కంట్రోల్ ఎస్. సో ఆల్రెడీ మీకు తెలుసు మాడ్యూల్స్ లో మనం ఏమేమి ఉంటాయి? కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, గ్లోబల్ డిక్లరేషన్, నెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మాడ్యూల్ లో మనం స్పెసిఫై చేస్తాం. ఓకేనా, కంప్లీటెడ్, ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఎందుకు ఇంపోర్ట్ చేసామంటే కంపల్సరీగా మనము లాజిక్ అనేది వ్యూస్ లోనే రాయాలి. ఓకేనా, సో ఈ వ్యూస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే అడ్మిన్ కి నెక్స్ట్ యూజర్ కి ఇంటర్మీడియట్ గా వర్క్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ లాజిక్ ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది. ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. ఇంపోర్ట్ చేశారా అందరూ? ఫ్రమ్ డెమో ఇంపోర్ట్ వ్యూస్. I did not get response from you. Please respond in the chat box. If you have any doubts, please ask me. Okay, ఇది ఆల్రెడీ ఓన్ గా వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వాట్ we need to do? Then path. So I'm creating
demo. Suppose I'm creating sample, or first path something sample slash comma views dot function name అన్నాం. సో ఫంక్షన్ నేమ్ ఏమని ఇద్దాం? సో ఫర్ మై ఫస్ట్ ఏదన్నా మెసేజ్ అని ఇద్దాం. మెసేజ్ ఓకే. సో ఈ నేమ్ అన్నది ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్ లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ సంథింగ్, దెన్ కామా, కంట్రోల్ ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? గో టు వ్యూస్. ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ స్టెప్ వ్యూస్ కి వెళ్ళాలి. దెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఫంక్షన్ వ్యూస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ IAP ఇంపోర్ట్ వ్యూస్. నెక్స్ట్ క్లాస్ బేస్డ్ వస్తాయి. సో అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంక్లూడ్. సో మనకి 3 ways లో పాత్ అనేది ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ వ్యూస్. ఓకేనా? నెక్స్ట్ ఈ వ్యూస్ లో ఏం రాస్తాము అంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఏంటంటే ఒక మెసేజ్ అని. ఓకేనా? సో మెసేజ్ అన్నది ఏంటి? ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్ అని. సో ఫంక్షన్ ని రాస్తాం. సో ఎలా రాస్తాం ఫంక్షన్? వాట్ ఈస్ ద కీవర్డ్? డెఫ్ మెసేజ్ ఆఫ్. సో ప్రతి ఫంక్షన్ కి మనకి సర్వర్ లో రన్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ పారామీటర్ ఇవ్వాలి. రిక్వెస్ట్ అనేది ఒకటి ఇస్తాం. రిక్వెస్ట్ ఆర్ సెల్ఫ్ మీ ఇష్టం. ఒక పారామీటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ రిటర్న్. సో మనకి ఒక రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి కొన్ని మెసేజెస్ అన్ని ఏదైనా ఒక కొన్ని సైట్స్ లో. సో ఆ మెసేజెస్ అన్ని ఎలా వస్తాయంటే ఒక మాడ్యూల్ నుంచి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఆ మాడ్యూల్ ఏంటి అంటే HTTP రెస్పాన్స్ అని. ఓకేనా? సో ఆ HTTP రెస్పాన్స్ అనేది మన ఫంక్షన్ లో వర్క్ అవ్వాలంటే ముందుగానే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏం ఇంపోర్ట్ చేస్తాం? ఫ్రమ్ django.http. సో ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఎక్కడ నుంచి అంటే జాంగో డాట్ అంటే ఏంటి? జాంగోలో HTTP అనే ప్యాకేజ్ లో ఏం ఇంపోర్ట్ చేయాలి? ఏం ఇంపోర్ట్ చేయాలి అంటే HTTP రెస్పాన్స్. సో ఇది ఇలాగే రాయాలి. సో HTTP లో క్యాపిటల్ H, రెస్పాన్స్ లో క్యాపిటల్ R. ఓకేనా? సో యూజింగ్ దిస్ మాడ్యూల్, సో HTTP response of. So here I'm passing one message. So hi, welcome. Okay na? So completed till now. So complete అయిందా? హాయ్ వెల్కమ్ అని వచ్చింది. కంప్లీట్ అయిందా? ప్లీజ్ రెస్పాండ్. సో కంపల్సరీగా మనకి ఏదైనా ఒక మెసేజెస్ ప్రింట్ చేయాలంటే కంపల్సరీగా HTTP రెస్పాన్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. కంప్లీటెడ్ టిల్ నౌ ప్లీజ్ రెస్పాండ్.